వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అమరావతి రియల్ ఎస్టేట్ కంపెనీ మొదలైందని సెటైర్స్ వినబడుతున్నాయి. ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53,000కు పైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44,000 ఎకరాలకు పైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అంటే దాదాపు 1,00,000 ఎకరాల్లో రాజధాని అన్నమాట. 3 పంటలు పండే సారవంతమైన భూములు నాశనం చేస్తూ ఇక్కడ అమరావతి నిర్మించబోతున్నారు చంద్రబాబు. దీంతో ఇదేం రాజధాని, మా కొద్దు బాబోయ్ అంటూ రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అమరావతి చుట్టుపక్కల రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాల సేకరణకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో 1,000 ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇదంతా చూస్తూ భయపడ్డ రైతులు రాజధాని నిర్మాణంపై గందరగోళం సృష్టించొద్దని కోరుతున్నారు. అమరావతి కోసం అంటూ తీసుకున్న 34,000 ఎకరాల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి కనిపించకపోగా కొత్తగా మరో 44,000 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంపై వారు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి గురైన రైతులు కూటమి ప్రభుత్వంపై కొండంత ఆశ పెట్టుకుంటే ఇప్పుడు కూడా కాలయాపన చేసే ప్రణాళికలు మళ్లీ తెరపైకి తెస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి 1,000 ఎకరాలని తీసుకుని 5 ఏళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. 3 వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం 1,000 ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అవేవీ పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ మోజులో పడి అంతర్జాతీయ రాజధాని అంటూ గ్రాఫిక్స్ తో హడావిడి సృష్టించారు. అయితే నిధుల సమీకరణ, న్యాయ వివాదాలు, భూ సమీకరణ వంటి చిక్కుముడుల వల్ల అప్పట్లో తాత్కాలిక భవనాల నిర్మాణానికే ప్రభుత్వం పరిమితమైంది. ఇక 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని పూర్తిగా పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు బాబు గారి సీఎం అయ్యారు. అప్పట్లో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఆ పని చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని భావిస్తున్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో 3 పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాల్ని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది చంద్రబాబు సర్కారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కన్నేసిన ప్రభుత్వ పెద్దల వ్యవహారం గమనిస్తున్న రైతులతో పాటు రాజధాని కోసం ఎదురు చూస్తున్న ప్రజలు కూడా నిరాశలోకి జారిపోతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు చేయొచ్చు కదా అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 ఎకరాల్ని రైతుల నుంచి లాక్కుంటున్నారని, సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బతింటుందని 3 పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.